నమస్కారం. ఎల్జీసీ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటానికి మాలలు సిద్ధం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై చరిత్రలోనే మోడీ బీజేపీ చేసిన అతిపెద్ద దేశ వ్యాప్త రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు నాటి కాంగ్రెస్ పార్టీ పంజాబ్, హర్యానాలో బీజం వేస్తే నేడు మోడీ దేశం మొత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100లో కేవలం 4గురికి లబ్ధి కలిగే ఎస్సీ వర్గీకరణ ఫలాలు దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో ఉన్న 1108 కులాలకు మోడీ, అదేవిధంగా 4 సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని ప్రశ్నించారు. ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అన్నారు. చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగ తీర్చుకుంటే దళితుల మేనమామ జగన్ అన్న మాలలకు అన్యాయం జరుగుతున్నా మద్దతుతో సరిపెట్టేశాడు తప్ప ఈనాటికి స్పందించలేదు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అణచివేస్తుంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం ఘోర అన్యాయమన్నారు. చెంచాగిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనన్న విషయాన్ని గ్రహించి రిజర్వేషన్ లబ్ధి పొందిన మాల ఉద్యోగులు, మాల ప్రజా ప్రతినిధులు ఎకనైనా కళ్లు తెరిచి బయటికి వచ్చి తమ పోరాటానికి మద్దతు పలకాలని రత్నాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాయుడు నాయకులు కొప్పుల ప్రేమబాబు, తుమ్మల ఫ్రాన్సిస్, కాకర రవితేజ, పూసి కొండబాబు, నెల్లి సూరిబాబు, యమ్ముల సత్యబాబు, ధార నోకరాజు, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ రత్నాకర్, ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్, ఎల్ఎల్బి, ఎంబీఏ, ఎంఏ జర్నలిజం వన్సేకే. ఓకేనా? నెక్స్ట్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉంది మిత్రులారా. మరి చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వేరే సమస్య లేదన్నట్టుగా మరి కంగారుగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి మరి చట్టం చేయడం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్డినెన్స్ పాస్ చేసి చట్టం చేయడం జరిగింది మిత్రులారా. మనమైతే ఎస్సీలో ఉన్నటువంటి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఎస్సీ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతుంది కేవలం 100లో 4గురే మిత్రులారా. మనకి 15% రిజర్వేషన్ అంటా ఉన్నారు. బట్ ఇది 100 వేకెన్సీస్లో 15% అంతే తప్ప 100 మంది ఎస్సీలు ఉంటే 15 మంది ఎస్సీలకు ఇవ్వట్లేదు మిత్రులారా. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 4గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాలమాదిగ సోదరులారా, రిమైనింగ్ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిత్రులారా, 100లో 4గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 4గురికి జరిగేటటువంటి ఈ బెనిఫిట్ ని మన చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. మోడీ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 కులాలంటే వారందరికీ కూడా ఈ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులారా, బంధువులారా, మన సామాజిక వర్గం, మన కులం ఉందా సచ్చిందని జనం అంతా అనుకుంటా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంటే, ఎస్సీ వర్గీకరణ పేరుతో కులం మొత్తాన్ని తొక్కేస్తూ ఉంటే ఎవడో కనీసం నోరు తెరిచి మాట్లాడటం లేదు మిత్రులారా. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులైతే చేతకాని దద్దమ్మలు, సన్నాసులు నోరు తెరిచి మాట్లాడడానికి భయపడిపోతా ఉన్నారు. మీరు గిని ఈ టైంలో కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యత, శాంతియుత పోరాటానికి మేమందరం ఉన్నామని తెలియజెప్పకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేదని మనం చరిత్రలో చదువుకుంటా ఉంటాం. అనగనగా ఒక రాజు ఉండేవాడని, మాల సామాజిక వర్గం అనగనగా ఉండేదని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి మిత్రులారా. ఇకనైనా రండి, ముందుకు రావాలి. మనం అంతా కలిసి పనిచేద్దాం, మన ఐక్యతను చాటుదాం, మన బల విధం చూపుదాం మిత్రులారా. లేకపోతే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుద్దన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ROC stands for Roar Against Categorization Conspiracy of SCs and STs of India. కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన. I have been in the social and political reformatory movement for the past 30 years. I think this is the second time for my press conference in Vijayawada. మిత్రులారా, మరి రాష్ట్ర రాజధాని ప్రాంతంగా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరగబోతుంది కాబట్టి మరి విజయవాడ ప్రెస్ క్లబ్ సోదరులందరికీ, బంధువులకి, మిత్రులందరికీ కూడా పేరు పేరున మరి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడి నుంచి రెగ్యులర్గా మన రాజధానిలో దాదాపుగా 100 ప్రెస్ మీట్స్ ఇంటర్వల్గా గ్యాప్ ఇచ్చి జరుగుతాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మిత్రులందరూ కూడా నాకు కోఆపరేట్ చేయాలి. ఇది ఒక పెద్ద సామాజిక మరి సమస్య కాబట్టి, సబ్సే బడా బిగ్గెస్ట్ కాన్స్పిరసీ ఇన్ ఇండియన్ హిస్టారికల్ పాలిటిక్స్ కాబట్టి
మీరు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను బికాస్ ఐఎమ్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్, మన గోదావరి జిల్లాలో ఉంటాను. ఐ బిలాంగ్ టు కోనసీమ ఏరియా. చాలా జిల్లాలు, ప్రతి గ్రామానికి కూడా తిరిగి వాళ్ళందరినీ అవేర్ చేసి దరిదాపుగా ఒక 10 లక్షల మందిని ఇంతవరకు అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, రిజర్వేషన్ అంటే ఏంటి, అసలు హిస్టారికల్ గా ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు మన పట్ల ఎలా బిహేవ్ చేస్తా ఉన్నాయి, ఏ కుట్ర చేస్తా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గత 9 నెలలుగా వారందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వివరించి, మరి రాజధానిలో ఇటువంటి సంఘటన ఒకటి జరగబోతుంది, ఒక మహా సంగ్రామానికి డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్ జరగబోతుందని చెప్పేసి తెలియజేయడం కోసమే ఎన్నో ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసిన తర్వాత విజయవాడకు రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడి నుంచి నేను రెగ్యులర్ గా వస్తాను. నేను ఐఎమ్ నాట్ ఏ న్యూ కమర్, రెగ్యులర్ గా ఉన్నటువంటి వ్యక్తినే. మీరు కూడా, నేను చాలా సార్లు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతాం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, దయచేసి కోఆపరేట్ చేయండి. వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్. మీరు కూడా కోఆపరేట్ చేయండి. దిస్ ఇస్ నాట్ ఏ రెగ్యులర్ అండ్ ఆర్డినరీ ప్రెస్ మీట్ అని ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదా. మాల సామాజిక వర్గం అయితే భుజాన్ని వేసుకుని మోసారు. ఆయన కూడా ఇంతవరకు ఎస్సీ వర్గీకరణపై తన స్టాండ్ ఏంటో తెలియజెప్పలేదు మిత్రులారా. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్ని రాజకీయ పార్టీలు వర్కింగ్ ఇన్ ద కమ్యూనిటీ ఆఫ్ మాలాస్, అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి. మనం నోరు తెరవడం లేదు. చట్టాలు చేశారు కదా, ఇంకేముందులో అయిపోయిందని అనుకోకండి మిత్రులారా. అదేమి భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, అలాగే మరి బైబిల్ అంతకన్నా కాదు. వారు ఒకసారి చేస్తే మార్చలేకపోవడానికి అనే విషయాన్ని మీరందరూ గమనించాలి. పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి. లేకపోతే మాల సామాజిక వర్గాన్ని తొక్కిస్తా ఉన్నారు. ఎవడో మాట్లాడట్లేదు. తెలంగాణలో సైలెంట్ అయిపోయారు, మరి ఆంధ్రప్రదేశ్లో అయితే సైలెంట్ అయిపోయారు. దేశవ్యాప్తంగా ఉద్యమం సాగించాలి మిత్రులారా. ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. దేశం మొత్తంగా ఓవరాల్ గా డామినేషన్ మాలలుగా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు. ఓవరాల్ గా డామినేషన్ మాదిగ సోదరులే, చమార్లు అంటారు మిత్రులారా. ఉత్తరప్రదేశ్ లో, నార్త్ ఇండియాలో అన్ని విషయాల్లోని కూడా డామినేషను మరి చమార్ సోదరులే, మాదిగ సోదరులే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సామాజిక వర్గం ఒక స్టెప్ ముందుంది మిత్రులారా. దీన్ని ఆసరాగా తీసుకుని మనమేదో దొబ్బేస్తున్నట్టు, మనమేదో కాన్స్పిరేటర్స్ అన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు మనల్ని దొంగలుగా, దోషులుగా చూస్తూ ఉంటే ఎవడో కనీసం నోరు మెదపడం లేదు మిత్రులారా. ఇక నేను కళ్ళు తెరవండి. మాల ఉద్యోగులారా, రిజర్వేషన్ లో బెనిఫిట్ పొందినటువంటి మిత్రులారా, ఇకనైనా బయటికి రండి. పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు అంబేద్కర్. మీరు సొసైటీకి ఏం చేయదురా బాబు, పే బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ. మీరు అట్లీస్ట్ మారల్ సపోర్ట్ ఇవ్వండి, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు అన్న విషయాన్ని ఇకనైనా కళ్ళు తెరిచి గుర్తెరిగి బయటికి రండి. అలాగే మరి మోడీ గారు అయితే ఇది బీజేపీ కుట్ర, ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు భాగమైన విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది దేశవ్యాప్త కుట్ర మిత్రులారా. దేశంలో ఉన్నటువంటి దళిత సోదరులారా, भाई और बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए भाई और बहनों। लेकिन हम ये देश में हमारा अस्तित्व खो देंगे भाई और बहनों, भूलना मत మిత్రులారా, మర్చిపోకండి. కాబట్టి శాంతియుత పోరాటానికి లక్షల మందితో చంద్రబాబుకి మన దమ్మేంటో, రేవంత్ రెడ్డికి మన దమ్మేంటో, మోడీకి మన దమ్మేంటో చూపించేంత వరకు కూడా ఈ నిరంతర పోరాటం, అంబేద్కర్ చెప్పారు గో ఫర్ రిలెంట్లెస్ ఫైట్ అన్నారు. నిరంతర పోరాటానికి ముందుకెళ్ళమన్నారు. అదే పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాను మిత్రులారా. ఎవరో దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. మీరు రాజకీయ పార్టీలు ఎక్కడైనా సరే ఉతికి ఆరేయండి, పాతి పెట్టేయండి. వాళ్ళంతా కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ముందుకొచ్చి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్మహారాజ్. ఫ్యాబ్రికేటెడ్ అండ్ కాంకాక్టెడ్ రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు క్రియేట్ చేసిందే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి మనకి ఏమి విభేదాలు లేవు. ఉంటాయి కానీ పరిష్కరించుకుంటాం. కార్యాచరణ డెమోక్రటిక్ వేగ ప్రొటెస్ట్ కంటిన్యూస్ గా ఇది ఎంతవరకు సాగుతుందో తెలియదు. కాబట్టి శాంతియుత నిరసన కార్యక్రమాలు, అలాగే వినతి పత్రాలు సమర్పించడాలు, రెండోది ప్యారలల్ గా లీగల్ ఫైట్, పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేసే విధంగా, అలాగే కోర్టులో మళ్ళీ అగైన్ క్యూరేటివ్ పిటిషన్ కానీ సుప్రీంకోర్టు 7 జడ్జెస్ బెంచ్ ఇచ్చింది కాబట్టి 11 జడ్జెస్ బెంచెస్ ఏదైనా రివ్యూ చేస్తుందేమో అనేటటువంటి పరిష్కారం కోసం ఉద్యమం. ఓకే, 2004 తర్వాత సుప్రీంకోర్టు 5 జడ్జెస్ బెంచ్ ఎస్సీ వర్గీకరణ చెల్లదని కొట్టేశారు. మాకు అనుగుణంగా వచ్చింది. వచ్చినప్పుడు ఇంకా దాని మీద కార్యాచరణ ఏంటి? అర్థమైందా? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది చంద్రబాబు నాయుడు 2000లో చేశాడు చట్టం. రాజశేఖర రెడ్డి బిల్లు పెడితే చంద్రబాబు నాయుడు చేశాడు. దాన్ని వెంట సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇట్స్ నాట్ పెర్మిసిబుల్ అని చెప్పి ఎస్సీ వర్గీకరణ చేసేవాడికి మెడకాయ మీద తలకాలి, ఇది కరెక్ట్ కాదని కొట్టేసింది. లేనప్పుడు ఇంకెందుకు మొదలు పెట్టా ఉంటాయి. రూలర్స్ ఆఫ్ ది బ్రిటిషర్స్ వాంటెడ్లీ క్రియేటెడ్ ద కాన్స్టిట్యూషనల్ ఫిక్షన్ ఆఫ్ యూనిటీ అండ్ యూనిఫార్మిటీ. బ్రిటిష్ ప్రభుత్వం ఈ రోజున ఎస్సీ ఎస్టీలు అనేటటువంటి పదాలు ఏవైతే మనం వాడుతున్నామో
ఈ పదాలను తయారు చేసింది, క్రియేట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం 1937లో. వాళ్ళే ఈ రిజర్వేషన్ ఇచ్చారు. వీళ్ళంతా వీకెస్ట్ ఆఫ్ ది వీకెస్ట్, ఈ సమాజంలో బాగా బలహీనమైనటువంటి వర్గం కాబట్టి వీళ్ళకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ఎంగిలి మెతుకులు జస్ట్ 100లో ముగ్గురికే కాబట్టి, ఆస్తులు పాస్తులు ఏమీ లేవు కాబట్టి, అన్టాచబుల్స్ కాబట్టి వీళ్ళ మధ్య ఈ ఎంగిలి మెతుకుల వాటాల కోసం పోరాటాలు పెట్టకూడదు, కొట్లాట పెట్టకూడదు అనేటటువంటి ఉద్దేశంతో కన్సాలిడేటెడ్ గ్రూప్ బ్రిటిష్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది, అంతే తప్ప నాట్ ఇండిపెండెంట్ రూలర్స్. ఇందులో ఈ రిజర్వేషన్ అనేది ఎలాగుందంటే సబ్ క్లాసిఫికేషన్, 100లో ముగ్గురికి రొట్లేసి ముగ్గురికేసి మీరు అందరూ కొట్టుకు చావండి అన్నట్టు అని చెప్తున్నారు. మనమేమంటున్నామంటే వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ది అదర్ కాస్ట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ లిస్ట్. మోడీజీకి అదే చెప్తున్నామ్మా. यस मोदी जी, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए, आप कर सकते हैं तो ये काम करें. నిజంగా మోడీ గారు మీరు ఎస్సీ లిస్ట్ లో ఉన్న మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ మరొక 10% పెంచి వాళ్ళకి ఇచ్చే, నో ప్రాబ్లం, ఇంకో కోయి ప్రాబ్లం నయ్యి. అది చేయడంట 100లో ముగ్గురికే వేస్తాం కాబట్టి మీరు అందరూ కొట్టుకు చావండి. ఆయన అక్కడ చేస్తా ఉంటే మేము కళ్ళు మూసుకుని చూడాలి. కుదరదు, ఇట్స్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.